బ్రేకింగ్ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. అనంతరం హైదరాబాద్ కు బయలుదేరి రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖపట్నంకు వెళ్లనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఈ రోజు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన స్కెడ్యూల్ ఏంటి? సునీత, ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక కార్యక్రమాలకు సంబంధించినంత వరకు షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకి ఉండవల్లి తన నివాసంలో విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన సమీక్షిస్తారు. ఈ సమీక్ష సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆన్లైన్ విధానంలో సమీక్షకి హాజరవుతారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ వాటిని మరింత అభివృద్ధి చేయటం, అదేవిధంగా కొత్త ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి అంశాలు, సాధ్యాసాధ్యాలు, సేకరణ, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన, వీటన్నిటిపైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించబోతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన స్వయంగా ఆన్లైన్ ద్వారా కూడా ముఖ్యమంత్రి నిర్వహించేటువంటి సమీక్ష సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇక తర్వాత 12 గంటలకి విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి ముఖ్యమంత్రి వెళ్తారు. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ప్రతి ఏటా ముఖ్యమంత్రి ఆయన వెళ్లి అక్కడ పూజలు ఆచరించడం మానవాయితీగా వస్తుంది. సో అందులో భాగంగానే ఆయన రేపు నూతన సంవత్సరం అనంతరం రేపు ఆయన గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో కూడా ఈ రోజు పూజలు నిర్వహించబోతున్నారు. రేపు ఈరోజు సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్ళిన అనంతరం హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ నుంచి హైటెక్స్ సాయంత్రం హైదరాబాద్ లో జరిగేటువంటి వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సదస్సుకు ముఖ్యమంత్రి హాజరవుతారు. ఇక అక్కడి నుంచి ఆయన నేరుగా విశాఖపట్నం వెళ్తారు. విశాఖపట్నంలో రేపు జరిగేటువంటి షెడ్యూల్ పాల్గొన్న అనంతరం ఆయన మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.